హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ. నేను మీ శివకృష్ణ వేముల. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేషన్ అయ్యారు. షో ప్రారంభించిన నాగార్జున గారు మొదటిగా ఇది సండే ఫండే కాకుండా బే డే కూడా అన్నారు. మూడో బ్యాడ్ న్యూస్గా బిగ్ బాస్ ప్రకటించిన జీరో ప్రైజ్ మనీని ఒకసారి కంటెస్టెంట్లకు గుర్తు చేస్తూ ఈసారి ఈ సీజన్లో ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదని, పోటీదారులు ఆడే ఆట బట్టి ఆ ప్రైజ్ మనీ డిసైడ్ అవుతుందని, ఎబో 50 lakhs కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అనంతరం ఈ వారం కంటెస్టెంట్లు ఆడిన ఆటకు గాను ఆయన 5 లక్షలు కేటాయించగా బిగ్ బాస్ ఎంత కేటాయిస్తారో చూడాలని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ వారంలో పోటీదారులు ఎలా ఆడారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ సంబంధించి బిగ్ బాస్ ఒక ఏవీ ప్లే చేశాడు. ఆ ఏవీని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇంగ్లీష్లో మాట్లాడటం, హిందీ పాటలు పాడటం, మైక్స్ ధరించకుండా మాట్లాడటం, నిద్రపోవటం, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కన్సిడర్ చేసిన బిగ్ బాస్ 5 లక్షల్లో 2 లక్షలను కట్ చేసి కేవలం 3 లక్షలు మాత్రమే కంటెస్టెంట్కి కేటాయించాడు. సండే ఫండే కావడంతో కొన్ని గేమ్స్ ఆడించే ముందు నామినేషన్లో ఉన్న 5 అంటే పృథ్వీ, శేఖర్ బాసా, బేబక్క, మణికంఠ, విష్ణుప్రియ, వీళ్ళలోంచి శేఖర్ బాసాను మొదటిగా సేవ్ చేశాడు. అనంతరం కంటెస్టెంట్ల చేత సినిమా చెప్పేస్తా మామ, లాకో ఇటు ఈ 2 గేమ్స్ను ఆర్పించారు నాగార్జున గారు. వీటిలో సినిమా చెప్పేస్తా మామ గేమ్ను బాయ్స్ విన్ కాగా లాకో ఇటు గేమ్ను గర్ల్స్ విన్ అయ్యారు. అనంతరం పృథ్వీని కూడా నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. ఆ తర్వాత యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అంటే కొన్ని యానిమల్స్ పేరు, వాటి యొక్క లక్షణాలను నాగార్జున గారు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముసలి కన్నీరు, ఊసరవెల్లి రంగులు మార్చడం, నక్క కన్నింగ్, సీప్ గుడ్డిగా నమ్మటం, గాడిద తెలివి తక్కువ, దోమ సిరాకు, ఇలా కొన్ని జంతువుల పేర్లు, వాటి యొక్క లక్షణాలు చెప్పి హౌస్లో ఎవరికైతే ఈ లక్షణం ఉంటుందో వాళ్ళకి ఆ బోర్డు వేయాలని నాగార్జున గారు చెప్పారు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మిగిలిన 3 అయితే నామినేషన్లో వారిలో విష్ణుప్రియ గారు సేవ్ అయ్యారు. చివరిగా మణికంఠ, బేబక్క ఉండగా బేబక్క ఎలిమినేషన్ అయ్యారు, మణికంఠ సేవ్ అయ్యారు. అయితే బేబక్క స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించి ఏవీ ప్లే చేశారు. అనంతరం బిగ్ బాస్లో ఉండటానికి ఎవరికైతే అర్హత లేదు వాళ్ళ పేర్లు చెప్పాల్సిందిగా నాగార్జున గారు బేబక్కని అడిగారు. బేబక్క సోనియా, నిఖిల్, పృథ్వీ అలాగే మణికంఠ పేర్లు చెప్పారు. అయితే బేబక్క నామినేషన్ అయ్యి ఎలిమినేషన్ కావడానికి కారణం ముఖ్యంగా ఆమె వల్ల చాలామంది ఆకలితో ఉండటం, ఫుడ్ సరిగ్గానికి రెడీ చేయకపోవటం, ఆటలో ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవటం, తన గురించి తాను సపోర్ట్ చేసుకునే విధంగా మాట్లాడుకోవడమే వల్లే ఆమెను హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేశాడు. చూద్దాం ముందు ఏ పాయింట్లతో బేబక్క నామినేషన్ చేశాడో ఆ పాయింట్ల మీద వీళ్ళు నిలబడి ఆట ఆడతారా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. అయితే మొదటి వారంలోనే మొదటి కంటెస్టెంట్గా ఎలిమినేషన్ అయితే బేబక్క. ఇది ఆమెకి ప్లస్గా మారిందా మైనస్గా మారిందో చూడాలి. ఇది మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శివకృష్ణ వేముల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.